ఇదిగోండి జొన్న దోశ కూడా నార్మల్ దోశలాగా ఎంత మంచిగా వస్తుంది చూసారా. పేపర్ దోశలాగా వస్తుంది, మంచి సన్నగాను. మనకి ఇది క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు. ఎంత పెద్దగా చేసా చూడండి, పెంక నిండుగా చేసేసాను. తీసుకు దోశ మనం టర్న్ చేయగానే స్టవ్ చిన్న చేసేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ వేసే దోశకి పెంక ఎక్కువగా వేడయి ఉండదు కాబట్టి దోశ అంటే మంచిగా వస్తాయి చూసారా. మనకి జొన్న రొట్టెలు చేయడం కష్టం అనుకునే వాళ్ళం జొన్న దోశలు చేసుకున్నాం అనుకోండి, ఈజీ అనమాట. దీంట్లో బియ్యం చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాను. నేను 3 కప్పులు జొన్నలు తీసుకున్నాను అనుకోండి, సగం కప్పు మాత్రమే బియ్యం వేస్తాను. తర్వాత 1.5 కప్పు మినపప్పు వేసేసుకుని ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుని నైట్ ఓవర్ నైట్ దోశ పిండి పులవనిస్తాను. మంచిగా దోశ చూసారు ఎంత మంచిగా వచ్చాయో. ఇంకొంచెంసేపు ఉంటే క్రిస్పీగా వస్తుంది. లేదు మనకి మెత్తగానే కావాలనుకుంటే ఇలానే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొక దోశ వేసుకోవచ్చు. ఒక 2 దోశలు 3 దోశలకు ఒక్కసారి మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుంటాను, మధ్యలో ఇంకా అవసరం లేదు. చూసారా పిండి మార్నింగ్ వేసేసుకున్నాము దోశ. ఇప్పుడు మళ్ళీ నైట్కి కూడా ఇదే దోశ అనమాట, జొన్న దోశ. నార్మల్ దోశ కంటే ఇలాంటి దోశలు వేసుకుంటే బెటర్ ఏమో. ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో జొన్నలు వేసేసుకొని మంచిగా ఇలా చేసేసుకోవచ్చు. జొన్న రొట్టెలు, జొన్న దోశలు, జొన్న ఇడ్లీలు, జొన్న ఉప్మాలు, జొన్న గట్క ఇలాంటివి చేసుకుంటే మనకి షుగర్ రాకముందే మంచి బాడీని కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత మనము దూరంగా ఉండే కంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసుకున్నాం అనుకోండి బెటర్. ఇది కాలిన తర్వాత ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కాలాలి, ఇప్పుడే కదా మనం వేసుకుంది దోశ. ఇంకొండ వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు తెలుసా జొన్న దోశ అంటే. అమ్మో రాదనుకున్నాం కదా, అఖిల్ కూడా వేస్తాడు జొన్న దోశలు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అనుకోండి, అందరికి దోశలు వేసేనానంటే దోశలు వేసేస్తాడు. మంచిగా వేడివేడిగా తినేస్తాం. ఇప్పుడు అఖిల్ వాళ్ళ నాన్న తినేస్తున్నాడు, నేను వేసేస్తున్నాను. చూసారా ఎక్కడ అంటుకోదు, మంచిగా వస్తే ఇలా టర్న్ చేయగానే స్టవ్ చిన్న చేయాలి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇది దోశ వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. ఇలా పొయ్యి మిక్కలు కాగానే అలా వెంటనే తినడం అలవాటు అనమాట. అలా స్టోర్ చేసి అందరం ఒకసారి కూర్చొని తినడం అలవాట్లేదు. ఒకరికి ఇంకొకరు తినేస్తూ ఉంటాము.